హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు. చాలా టేస్టీగా అలాగే హెల్దీ కూడా కదా. ఒక కప్పు పెసరపప్పుకు ఒక గుప్పెడు బియ్యం అనేది వేసుకొని నానబెట్టుకోవాలి. దాన్ని చక్కగా పొట్టు తీసుకోవాలి. నేనైతే కొంచెం పొట్టు ఉంచుకునే వేసుకున్నాను, ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తగా నలిగేలాగా రుబ్బుకోవాలండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మనకి పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి పెసరగుళ్ళతో. ఇప్పుడు దాంట్లోకి అల్లము పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చూసుకుని మనకి వాటర్ కొంచెం పోసుకుంటే మనకి దోశ బ్యాటర్లా రావాలన్నమాట. ఇలా దోశ వేసుకోవడానికి కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకొని దోశ అనేది వేసుకుంటే మనకి సింపుల్ అండ్ టేస్టీ పెసరట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో చెప్పేసేయండి. పెసరట్టు అలాగే ఉప్మా కాంబినేషన్ వేరే లెవెల్ కదా. నేనైతే ఇవాళ ఉప్మా ఏం చేయలేదులే, కానీ పెసరట్టు అయితే వేసుకున్నాం అనమాట. ఇలా ప్యాన్ పెట్టుకొని పెసరట్టు వేసేసుకున్నామంటే మనకి వేడి వేడి అలాగే హెల్దీ పెసరట్టు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. దాని ఏం లేదండి, సింపుల్ కప్పు పెసరగుళ్ళు తీసుకున్నామంటే ఒక గుప్పిడి బియ్యం వేసుకుని నానబెట్టుకొని కొంచెం పొట్టుతోనే ఇలా మిక్సీ వేసుకున్నట్టు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. పైన మనం కొంచెం అల్లం ముక్కలు అలాగే ఆనియన్స్ వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఏం వేయలేదు, ఎందుకంటే పిల్లలకు మార్నింగ్ స్కూల్కి అనమాట ఇవి. ఇంకా హడావిడిగా అయితే రెడీ చేశాను. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.